ముందుగా మనం ఏంటంటే ఈ వరలక్ష్మీ వ్రతం అనేది చేస్తున్నాం కాబట్టేసి ముందుగా విఘ్నాలు తొలగటానికి విఘ్నేశ్వర పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ప్రథమంగా మీరు ఎలా ఇంట్లో చేసుకోవాలనేది కూడా ప్రక్రియ మీకు మేము చూపిస్తూ ఉంటాము, చూసుకోండి. ఒక గ్లాసులోకి నీళ్లు తీసుకోవాలి, ఒక పాత్రలోకి కానీ గ్లాసులో కానీ. తీసుకున్న తర్వాత ఆకు కానీ ఒక తామలపాకు కానీ ఒక పళ్ళెంలోకి నీళ్లు ఫస్ట్ చేతిలోకి తీసుకొని వదలాలి. వదిలిన తర్వాత 3 సార్లు ఆచమనం చేయాలి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. ఈ చేయి గడిగేసుకొనేసి ఈ పాత్ర పక్కకి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఓం ఆచమ్య, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యున్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రాణాయం చేసి అక్షంతలు ఎడంపై వేసుకోవాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో బోధవిచాచాః ఏతే బుంబారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు దీపం వెలిగించాలి. సాధ్యం వర్త సమ్యక్తం వక్మినా యోజితం ప్రియం.